మనిషిగా పుట్టాక ప్రతి ఒక్కరు కోరుకునేది ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని. అది డబ్బుతో వస్తుందా దేంతో వస్తుందా అని పక్కన పెడితే దేంతో వస్తుందో తెలియదు, కానీ ఒక యోగాతో మాత్రం ఆరోగ్యం ఆనందం మాత్రం వస్తాయి అని గట్టిగా మీరంతా నమ్మారు. కాబట్టి మీరంతా ఇక్కడ ఉన్నారు. మనకు తినే అన్నం మెతుకు మీద మన పేరు ఉంటే మనం తింటామని అంటుంటారు పెద్దలు. అలాగే మనకి యోగం ఉంటే మీరంతా యోగంకి వస్తారు. మీరంతా యోగం ఉందని నమ్ముతున్నా. చాలా చాలా సంతోషం ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరూ ఇలా కలవడం. చివరిగా ప్రతి ఒక్కరూ యోగాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం, మనం చేస్తున్నాం. చాలా వరకు చాలామంది చేయట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి భారత సాంప్రదాయం ప్రకారంగా కూర్చోండి. మేము పొద్దున్నే ధ్యానం చేయబోయే ముందు అందరికి మేలు జరుగును గాక, అందరికి మంచి జరుగును గాక, అంత శుభం జరుగును గాక, అంత మంచి జరుగును గాక అనే పాయింట్లో నుంచి మేము పొద్దున్న లేచిన కానీ మెడిటేషన్ చేస్తాం అన్నమాట. ప్రతి క్షణం మనం గమనిస్తూ ఉండండి. మనం ధ్యానం చేయబోయే ముందు ఈ ఓంకారం 7 times 10 times చేస్తే మనస్సు అటు ఇటు పరిపెట్టి పరిగెత్తే మనస్సు కొంచెం మన కంట్రోల్లో మన దగ్గర ఉంటుంది. మనతో మనం అందరూ బాగా చేస్తారు. వెరీ గుడ్. తలపైకి ఎక్సేల్ రైట్ ఫార్వర్డ్, పాదహస్తాసన్, ఇన్హేల్ బ్యాక్, శ్వాస తీసుకుంటూ వెనక్కి, తల వెనక్కి, బాడీ వెనక్కి బెండ్ చేయండి. ఎక్సేల్, 2 చేతులు ప్రాణాముద్రాసనంలో తీసుకొద్దాం. హ్యాండ్ స్టాప్, రిలాక్స్ అవ్వండి. సూర్య నమస్కారం మనం చేసిందని మనం ఎందుకనంటే గుడ్ సూపర్ బాగా చేస్తున్నాం. అందరూ బాగా చేస్తారు. ఇది రావాలి. రోజు కూడా ఉప్పుతో రావాలి. 1 2 3 4 5 6 గుడ్. Welcome to Tabata. Are you ready? 3, 2, 1, go. 3, 2, 1, stop. Rest. 3, 2, 1, go. 3, 2, 1, stop. Rest. 3, 2. గుడ్ 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 గుడ్. పండుకోబోయే ముందు ఏంటంటే చాలా మందికి నిద్రలో పట్టక నిద్ర టాబ్లెట్లు వేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కానీ ఒక 10 చెట్టు కానీ ప్రాణాయామం చేయగలిగితే ఆటోమేటిక్గా మీ మనసు రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ 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 అలా ప్రాణాయామం చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. ఎలా వస్తుంది మరి నిజమైన ఆరోగ్యము అంటే యోగా వల్ల వస్తుంది. సో యోగా వల్ల ఎలా వస్తుందంటే ఒక యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఇందాక మాస్టర్స్ చెప్పిన ప్రాణాయామస్ చేశారు, ఆసనాస్ చేశారు, మెడిటేషన్ చేయబోతున్నారు, ఇంకా రకరకాల ప్రాక్టీసెస్ ఉంటాయి. ఏ ప్రాక్టీస్లోనైనా సరే
మీరు 100% ప్రజెంట్ మూమెంట్లో ఉంటే తప్ప చేయలేరు. ఒకవేళ మనం వాకింగ్ చేయాలనుకున్నా, జిమ్ చేయాలనుకున్నా, ఇంకా ఏదైనా ప్రాసెస్ చేస్తే మనం మాట్లాడుకుంటూ చేయొచ్చు, లేదంటే పాటలు వినుకుంటూ చేయొచ్చు, లేదంటే ఇంకా రకరకాలుగా చేయొచ్చు. బట్ యోగా మాత్రం ఎలా అంటే మనం 100% ఇన్వాల్వ్ అయితేనే చేస్తాం. సో ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అవుతున్నారో అక్కడ ఆలోచన లేదు. ఎక్కడైతే ఆలోచన లేకుండా జీరో స్టేట్ ఆఫ్ మైండ్లో ఆ మనిషి ఉన్నారో అదే యాక్చువల్గా యోగా, అదే రియమైన లైఫ్ అన్న. ఈ ప్రోగ్రామ్కి పిలిచిన వెంటనే రామలక్ష్మణ్ మాస్టర్స్ వచ్చి మీ అందరితో ఎక్సర్సైజ్ చేయించారు. ఇప్పుడు కూడా మేము పిలిచిన వెంటనే ఏ ప్రోగ్రామ్కి వచ్చి మాకు మంచి సహకారం చేస్తారు. అండ్ ముందుగా రామలక్ష్మణ్ మాస్టర్ని మన వైస్ చైర్మన్ గారు వచ్చి సన్మానం చేస్తారు. ఇప్పుడు వచ్చిన మిత్రులందరికీ, మా ఆర్టిస్టులందరికీ కూడా తగిన సన్మానం చేసి పంపుతాం. వీళ్ళు ఆ యోగాలు చెప్పేటప్పుడు కూడా నాకేదో ఫైట్సే గుర్తొస్తున్నాయి. నుంచి నేను యోగా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ మై లైఫ్. పాయింట్ టైట్గా ఉంది, తెలియదు యోగా చేపిస్తారని ఇక్కడ, లేకపోతే కొద్దిగా నైట్ పాయింట్ ఎక్కడ చిరిగిపోతే స్లోగా చేస్తా. సో నిజంగా మన పూర్వులు, ఋషులు, మునులు మనకు గొప్ప ఆయుర్వేదాన్ని, గొప్ప ఆరోగ్య సూత్రాలను ఇచ్చేసి వెళ్ళారు. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ యోగా. ఈ యోగా వల్ల మనకు హెల్త్లో కొన్ని ఇష్యూస్ ఉన్నా మనం చాలా నీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఇది మన లైఫ్లో మనం ఈరోజు బతుకున్న జనరేషన్లో చాలా పొల్యూటెడ్ అయి ఉన్నాం. కొద్దిగా హాఫ్ అన్ అవర్ హెల్త్ కాన్షియస్ ఉంటే తప్పకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం. భీమిరెడ్డి గారు, రామానాయుడు గారు ప్లీజ్ దయించి ఇక్కడ రావాలి, స్టేజ్ దగ్గర రండి. షఫీ గారు, జాకీ గారు ప్లీజ్. దేశాలి ఎలా అంటే నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీలో యాక్టింగ్లో స్పెషలైజేషన్ చేస్తున్నప్పుడు మాకు అన్ని సబ్జెక్ట్స్తో పాటు యాక్టింగ్, స్పీచ్, లైట్, స్టోరీ టెల్లింగ్, హెయిర్ స్టైల్, మేకప్, కాస్ట్యూమ్స్, థియేటర్ ఆర్ట్స్, మోడర్న్ థియేటర్ అన్నిటితో పాటు యోగా కూడా ఒక సెషన్ తప్పకుండా. సో అప్పుడు మా మాస్టర్ సుబ్బారావు గారు అనేసి మన తెలుగు పర్సన్ అక్కడ యోగా ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన దగ్గర నేను ఎంతో కాలంగా యోగా గురించి తెలుసుకోవడంతో పాటు ఆయుర్వేద, యోగా వీటితో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఓ విధంగా చూస్తే అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ, స్పెషల్లీ నేను రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఎప్పుడు సెట్లో కలిసినా ఇదే మాట గురించి మాట్లాడుకుంటాం. మేము ఎప్పుడు అదేదో మాకు ఒక నిధి దొరికినట్టు మేము చాలా సంతోషపడిపోతాను. వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్ని ఎప్పుడు చూసినా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చింతన, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ కానీ, లైఫ్ స్టైల్ కానీ నన్ను ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. చాలామంది ఫైట్ మాస్టర్స్ అంటే చాలామందిని నేను కలిశాను, కానీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఎప్పుడు చేసినా చాలా బ్యాలెన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. గుడ్ థ్యాంక్ యూ. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే.